నాన్న, రేపు మా తరగతిలో పిల్లలంతా పరీక్ష ఫీజులు కట్టాలని హెడ్ మాస్టర్ చెప్పారు నాన్న అంటూ పొలం పని చేసుకుంటున్న వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పాడు రాము. అలాగా, ఎండలు మండిపోతున్నాయి, తొందరగా ఇంటికి వెళ్ళు, వచ్చాక ఇస్తాలే అన్నాడు నాన్న. అలాగే నాన్న అంటూ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు రాము. సాయంత్రం 5 గంటలకి పొలం పనులన్నీ ముగించుకుని ఇంటికి వచ్చాడు నాన్న. రాము, ఎక్కడున్నావు, ఇలా రా అని పిలవగానే హా నాన్న వస్తున్నా అంటూ పరుగున వచ్చాడు రాము. పరీక్షలకి ఫీజు కట్టాలన్నావు కదా, ఎంత కట్టాలి అని అడగగానే 300 నాన్న అంటూ మెల్లగా సమాధానం చెప్పాడు రాము. అవునా, 300? ఈసారి ఫీజు బాగా పెంచేశారే, రేపు ఉదయం నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇస్తాలే అన్నాడు నాన్న. మరుసటి రోజు ఉదయం రాము స్కూల్కి వెళ్ళడానికి తయారవుతుండగా, ఇదిగోరా 300, జాగ్రత్త మరి, వెళ్ళిన వెంటనే మీ హెడ్ మాస్టర్కి ఇవ్వు అంటూ రాము జేబులో పెట్టాడు నాన్న. అలాగే నాన్న అంటూ స్కూల్కి బయలుదేరాడు రాము. రాము కాస్త దూరం వెళ్ళగానే అతని స్నేహితుడు మహేష్ ఎదురయ్యాడు. ఏరా రాము, మీ నాన్న స్కూల్ ఫీజు డబ్బులు ఇచ్చాడా అంటూ ఆతురతగా అడిగాడు మహేష్. ఇచ్చారా, మరి మీ నాన్న? మహేష్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు రాము. నేను పరీక్షలకి 400 ఫీజు కట్టాలంటే మారు మాట్లాడకుండా ఇచ్చారా మా నాన్న అంటూ చాలా గొప్పగా చెప్పాడు మహేష్. అసలు విషయం ఏమిటంటే వాళ్ళు చెల్లించవలసిన ఫీజు కేవలం 200 రూపాయలు మాత్రమే. తమ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎక్కువగా డబ్బులు తీసుకుని సినిమాకి వెళ్ళాలని పథకం వేసుకున్నారు. వాళ్ళిద్దరిది ఒకే తరగతి, ఒకే బెంచ్లో కూర్చుంటారు, కలిసి తిరుగుతుంటారు. తల్లిదండ్రులను బాగా నమ్మించి భలేగా డబ్బులు తీసుకున్నామని ఇద్దరూ మురిసిపోయారు. చెరో 200 తమ తరగతి ఉపాధ్యాయులకు ఫీజు చెల్లించి మిగిలిన డబ్బుని తమ సరదాలకు ఉపయోగించుకోవచ్చని మురిసిపోయారు. మరుసటి రోజు ఆదివారం కావడంతో ఇద్దరు ఆడుకోవడానికని ఇంట్లో చెప్పి టౌన్కు బయలుదేరారు. అక్కడ సినిమా చూసి తర్వాత మిఠాయి దుకాణానికి వెళ్ళి తమకు ఇష్టమైన తినుబండారాలను ఎన్నో కొనుక్కొని తిన్నారు. ఆ రోజంతా ఆనందంగా గడిపారు. చీకటి పడే వేళకు ఇంటికి చేరుకున్నారు. రాము ఆట నుంచి ఇంటికి వస్తున్నట్టు తన తల్లిదండ్రులను నమ్మించడానికి ఒక క్రికెట్ బ్యాట్ చేతిలో పెట్టుకొని నెమ్మదిగా ఇంట్లోకి అడుగుపెట్టాడు. అదే సమయంలో ప్రక్క గదిలో తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్న మాటలు విని అలా ఆగిపోయాడు రాము. కిటికీలోంచి లోపలికి చూశాడు. వాళ్ళ నాన్న మంచం మీద జ్వరంతో వణికిపోతున్నాడు. ఇంట్లో ఉన్న రాము అమ్మ తన తండ్రికి సపర్యలు చేస్తూ, ఇంట్లో ఉన్న డబ్బులన్నీ పిల్లవాడి ఫీజుకే ఇచ్చేశావు, ఇప్పుడు మందులు తెద్దామంటే ఇంట్లో 1 రూపాయి కూడా లేదు. అందుకు రాము నాన్న, సమయానికి పరీక్ష ఫీజు కట్టకపోతే పరీక్షలకి రాముని అనుమతించరు, నాకు వచ్చిన మామూలు జ్వరమేగా, రేపటికి తగ్గిపోతుందిలే అన్నాడు మూలుగుతూ. అలా అంటే ఎలా, నేను పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు అడిగి మందులు కొని తెస్తాను అని లేవబోయిన భార్య చేతులు పట్టుకొని ఆపి, రేపు చూద్దాంలే, ఇప్పుడు అప్పు చేయడం ఎందుకు అన్నాడు రాము నాన్న. ఇదంతా చూస్తున్న రాముకి బాధగా అనిపించింది. తన విలాసాల కోసం ఖర్చు చేసిన 100 రూపాయలు ఎంత విలువైనవో తెలిసొచ్చింది. అదీ కాక రోజువారీ కూలి పని చేసుకుంటూ సంపాదించే తన తండ్రి శ్రమ విలువని తెలుసుకోలేకపోయానని బాధపడ్డాడు. బోరున ఏడ్చాడు. తన ఫీజు కోసం ఇంట్లో ఉన్న డబ్బులు అన్నీ తనని నమ్మి ఇచ్చిన తండ్రి మంచితనాన్ని విన్న రాముకి ఒక్కసారిగా దుఃఖం తన్నుకు వచ్చింది. వెంటనే పరుగున ఇంటి లోపలికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పాడు. నన్ను క్షమించండి నాన్న అంటూ తండ్రి కాళ్ళ మీద పడి బోరున ఏడ్చాడు. తమ కొడుకు వాస్తవాలను చెప్పినందుకు ఆ తల్లిదండ్రులు కోపగించుకోలేదు. చూడరా, నువ్వే మా సర్వస్వం, నీకోసం, నీ చదువు కోసం ఎంతైనా ఖర్చు పెడతాం, ఎంత కష్టాన్నైనా ఓర్చుకుంటాం, నువ్వు మాలాగా కష్టపడకూడదన్నదే మా ఆశ అంటూ తమ కొడుకుని హక్కున చేర్చుకున్నారు తల్లిదండ్రులు. ఆ ఘటన తమ కొడుకులో గొప్ప మార్పుని తీసుకొచ్చింది. ఎప్పుడూ మంచి ప్రవర్తనతో వెలుగుతూ తమ మిత్రుడిలోనూ అలాంటి ప్రవర్తననే తీసుకువచ్చాడు. తమ తల్లిదండ్రుల కష్టాలను అర్థం చేసుకునే కొడుకు కూతుళ్లకు ఈ కథ అంకితం. సర్వే జన సుఖినో భవంతు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.